వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయి ఈ 24 మాసాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ కాలేక బూమ్రాంగే తన మెడకే చుట్టుకొని వైఫల్యం చెందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏ తప్పులు చేయకపోవడం వల్ల జగన్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడా, లేదంటే జగన్ రెడ్డికి రాజకీయం చేతకాక జగన్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహాలతో ఫెయిల్ అవుతున్నాడా? వాస్తవాలేంటి? జగన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా పనికొచ్చే అవకాశం ఉందా, కొనసాగే అవకాశం ఉందా? అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏ కార్యక్రమం తీసుకున్నా ఫెయిల్ అయ్యాడు. ఏది సక్సెస్ చేసుకోలేకపోతున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, రైతు పోరాటం తీసుకున్నా, పెన్షన్ కార్యక్రమం తీసుకున్నా, ఆఖరి నిన్నటిదాకా డిఎస్సి విషయంలో కూడా అతను ఫెయిల్ అయ్యాడు. అతను చేసిన తప్పులు కూడా అట్లాగే ఉన్నాయి. అంటే అతను స్టడీ చేయకుండా విషయాన్ని తీసుకుంటున్నాడా, పరిజ్ఞానం లేక అలా ఇబ్బంది పడుతున్నాడు అంటారా? జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఫెయిల్ అవుతున్నాడు. వ్యూహం ఎట్లా ఉండాలి అంటే, ఏ రాజకీయ పార్టీకైనా వ్యూహం వాస్తవాల మీద ఆధారపడి వ్యూహం తయారు చేసుకోవాలి. మీరు అంటే ఊరికి మీ గురించి చెప్తున్నానని అనుకోమాకండి. నేను ఎన్టీ రామారావు లాగా ఉంటాను అని మీరు యాక్షన్ చేయటం మొదలుపెట్టారు అనుకోండి, మీరు లోపల నేను ఎన్టీ రామారావు లాగా ఉంటాను అనుకున్నా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు ఎన్టీ రామారావు లాగా నటిస్తున్నారు అని. అట్లా కాకుండా నేను ఎన్టీ రామారావు లాగా నటిస్తాను చూడండి అంటే అది వేరే విషయం. ఎన్టీ రామారావు అనుకొని మీరు నటించటం వేరు, ఎన్టీ రామారావు లాగా నటిస్తున్నాను మీరు చూడండి అంటం వేరు. జగన్మోహన్ రెడ్డికి ఈ తేడా తెలియలే. ఈ చిన్న తేడా అతనికి అర్థం కావట్లా. అందుకనే చేపట్టిన ప్రతి ఇష్యూలో ఫెయిల్ అవుతున్నాడు. కారణం ఇది. వాస్తవం ఆధారంగా వ్యూహం వేసుకోవాలి. వాస్తవం ఏంటి? మీరు ఎన్టీ రామారావు కాదు, ఎన్టీ రామారావు లాగా నేను నటిస్తున్నానయా, ఎట్ట నటిస్తున్నానో చెప్పండి అంటాం వాస్తవం. నేనే ఎన్టీ రామారావుని అని అనుకొని యాక్ట్ చేయటం అవాస్తవం. మీరు ఎన్టీ రామారావు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి మొదట టేకప్ చేసిన ఇష్యూనే అవాస్తవం ఆధారంగా తీసుకున్నాడు. మొదట జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మొట్టమొదట తీసుకున్న అంశం ఏంటి అంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనే అంశం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? కొత్త ప్రభుత్వం ఏర్పడిన 14వ రోజు తీసుకున్నాడు. యాక్చువల్గా అంటే వాస్తవంగా ఆలోచించి వాస్తవాల ఆధారంగా వ్యూహం పన్నే నాయకుడైతే ఈ అంశాన్ని 2.5 సంవత్సరాల తర్వాత తీసుకోవాలి. 2.5 years తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అని చెబితే ప్రజలు ఆలోచిస్తారు. ఒక్క నిమిషం ఆగి ఆలోచించి సగం మంది జగన్ నిజం చెప్తున్నాడు అనుకుంటారు, సగం మంది బానే ఉన్నాయి కదా జగన్ ఇట్లా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటారు. కనీసం ఆలోచన మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదట తీసుకున్న అంశమే అవాస్తవం, పచ్చి అబద్ధం. ఎందుకు అంటే శాంతి భద్రతలకి విఘాతం కలిగింది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ రాజకీయ కక్ష సాధింపు చర్యలు లేవు. ఇది ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్గా నేను మొత్తం కేసు బై కేసు స్టడీ చేసిన తర్వాత చెప్తున్నా మీకు ఈ విషయాన్ని. ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇప్పటి వరకు లేవు. 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, ఇప్పటి వరకు లేవు. 14వ రోజుకే నీకు ఎట్లా చెప్తావు? 14వ రోజుకి నువ్వు చెప్పటానికి ఏ అంశం తీసుకోవాలి అనేది నీకు బేసిక్కే నీకు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ 14వ రోజు నువ్వు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి మీకు చెప్తున్నా. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఈ ప్రభుత్వానికి మేము నిర్మాణాత్మక సహకారం అందిస్తాము, ఏదన్నా తప్పులుంటే మేము ఎత్తి చూపుతాము, దయచేసి ప్రభుత్వం కూడా మేము ఎత్తి చూపిన విషయాలని పరిష్కరించి ప్రజలకి మేలు చేయాలి అని చెప్పాలి. అవును, ఒక పార్టీకి నాయకుడైతే నీకు ఒంట్లో దాన్ని ఏమంటారు, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ లేకపోతే నువ్వు చెప్పాల్సిన మాటలు ఇవి. నువ్వేం చెప్పావు? 36 మంది కార్యకర్తల్ని, వైసీపీ కార్యకర్తల్ని తెలుగుదేశం వాళ్ళు చంపేశారు అని చెప్పావు. నెల తిరక్క ముందే 14వ రోజు
14 ఢిల్లీలో మళ్ళీ 36 మంది వైసీపీ కార్యకర్తల్ని నువ్వు చంపేశావు అని చెప్పినప్పుడు ఈ 36 మంది ఎవరో నీ సాక్షి పేపర్లో రాశావా? స్ట్రైట్ ఒకటే క్వశ్చన్. సాక్షి పేపర్లో బలానా వెంకయ్యని చంపారు, బలానా సుబ్బయ్యని చంపారు, బలానా సుబ్బారెడ్డిని చంపారు, బలానా వెంకటరెడ్డిని చంపారు అని రాశావా? రాయలేదు. అంటే నువ్వు చెప్పింది అబద్ధం. ఆ అబద్ధాన్ని డ్రాగాన్ చేస్తూ ఆ తర్వాత కాలంలో ఏం చెప్పాడు అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు 2024 ఫిగర్స్ మొన్న రిలీజ్ చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు. అందులో ఏమున్నది? ఇప్పుడు 2024 అంటే దాదాపుగా 5 నెలల పాటు జగనే ఉన్నాడు. అవును, 2024లో 5 నెలల పాటు జగనే ఉన్నాడు. జూన్ 11 వరకు ఆయన ఉన్నాడుగా. 6 నెలలు అనుకోండి, 6 నెలల వరకు జగనే ఉన్నాడు. నువ్వు ఆ ఫిగర్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పాడు. తెలుగుదేశం ఏం చేసింది అంటే ఆ 2024 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ని డివైడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా డివైడ్ చేసి ప్రజల ముందర ఉంచారు. నేరాలు జరిగినవన్నీ ఎక్కువ నేరాలు నమోదైంది ఫస్ట్ హాఫ్లో. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగినాయి. రేపులు కానీ, మర్డర్లు కానీ, గృహదహనాలు కానీ, లూటీలుగా, దొమ్మీలు కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. సెకండ్ హాఫ్లో వాటిని కంట్రోల్ చేశారు, అణిచివేశారు. ఈ ఫిగర్స్ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రజల ముందర ఉంచింది. ఎవరు ఫూల్ అయ్యారు? జగన్ రెడ్డి. అయిపోయిందా? అంటే నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇంకొక ఆస్పెక్ట్, నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను. చంద్రబాబు నాయుడు ఆ 17 ప్రైవేటుకి ఇస్తానంటున్నాడు. ప్రైవేటుకి ఎవడొస్తాడో చూస్తాను, టెండర్ ఎవడేస్తాడో చూస్తాను. 4 కాలేజీలకి టెండర్లు పిలిచింది గవర్నమెంట్. టెండర్ ఎవడేస్తాడో చూస్తాను, నేను రాగానే వాడి టెండర్ రద్దు చేయడమే కాకుండా వాడిని తీసి జైల్లో పడేస్తాను అన్నాడు. అవును. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలలో 4 ఒక రకంగా కడుతున్నారు, 1 టైప్ ఆఫ్ ఫండ్స్తో కడుతున్నారు, 4 ఇంకొక రకమైన నిధులతో కడుతున్నారు, ఇంకా కొన్ని కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా సహాయం చేస్తే కడతారు, ఇంకా కొన్ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తోటి కడతారు. ఒక 3-4 మాత్రమే ప్రైవేట్గా అప్పగిస్తారు. ఈ నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా, 17 మెడికల్ కాలేజీలు నేనే తెచ్చా అని చెప్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు కాంట్రాక్టర్ ఎవడన్నా టెండర్ వేస్తే వాడిని జైలు వేస్తానని చెప్పావు కదా. అసలు టెండర్ వేయాల్సిన అవసరం లేకుండా 13 మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు, రెడీ అవుతాను. ఇప్పుడు జరుగుతున్నది అది. నీకు ఈ మిగతా 13 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఈ ఇయర్ ఎండింగ్కి దాదాపుగా ఒక 6-7 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వం ప్రచారం చేసుకోవట్లేదు, కానీ ఏ పని ఆ పని జరిగిపోతా ఉంది. ప్రచారం చేయట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ఆరోపణలని ప్రజలు తప్పుడు ఆరోపణలు అని తెలుసుకోవాలి అంటే ఒక 6 నెలలు ఆగితే సరిపోతుంది అని గవర్నమెంట్ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని చెప్పట్లేదు. మెడికల్ కాలేజీ అంశంలో అనకాపల్లి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను కట్టిన మెడికల్ కాలేజీ అని ఆ కాలేజీ ఎదురుగా నిలబడి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మొండిగోడలు చూపించి అక్కడేం లేదు, వెనకటి చూపించావు కదా. గమ్మత్తుగా ఆ జరిగిన వెంటనే ఎవరో సీమరాజు అని ఎవరో ఒక అతను ఉంటాడు, అక్కడికి వెళ్ళి షూట్ చేసి మొత్తం డ్రోన్తో షూట్ చేసి వీడియో పెట్టాడు. అది పిచ్చి వైరల్ అయింది, లక్షల మంది చూశారు ఆ వీడియోని. అసలు ఏం లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలి? కడప వెళ్ళి కడపలో బిల్డింగులు ఉన్నాయి. పులివెందుల మెడికల్ కాలేజీ పులివెందుల మెడికల్ కాలేజీలో బిల్డింగ్ కంప్లీట్ అయింది, స్టాఫ్ రిక్రూట్ చేసుకున్నారు, ప్రొఫెసర్లు లేరు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్విప్మెంట్ లేదు, లెక్చర్స్ లేరు, కానీ బిల్డింగ్ రెడీ అయిపోయింది. నువ్వు పులివెందుల మెడికల్ కాలేజీకి వెళ్ళి ఇదిగో నేను కట్టాను అని చూపిస్తే కనీసం నీ కార్యకర్తలను నమ్మేవాళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అనకాపల్లి వెళ్ళావు, నర్సీపట్నం అక్కడికి వెళ్ళావు. నీకు స్ట్రాటజీ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ స్ట్రాటజీ వెయ్యటమే నీకు చేత కాదు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సరే, ఆయన దగ్గర సుమారు 40-50 మంది సలహాదారులుగా పనిచేశారు, నియమించుకున్నాడు కదా. వాళ్ళందరూ తప్పుదారి పట్టిస్తున్నారంటారా, లేదా అతనే మూర్ఖంగా అట్లా వెళ్ళిపోతున్నాడు అంటారా? మీకు ఒక నగ్న సత్యం చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వినడు.
ఎందుకు వినడు అంటే అతనికి ఈగో ప్రాబ్లం ఉన్నది. ఆ ఈగో ప్రాబ్లం వల్ల ఏంటి అంటే, నాకన్నా నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా, అదొకటి తెలుసు అడగటమే, నాకన్నా నువ్వు గొప్పవాడివా, నేను చెయ్యి ఎత్తితే 1,00,000 మంది రెస్పాండ్ అవుతారు, నువ్వు చెయ్యి ఎత్తితే అవుతారా, నువ్వేనా నాకు చెప్పేది అనే అహంకారం ఉంది మనిషిలో. ఈ అహంకారం ఉన్నవాడు 150 కాదు 1,500 మంది సలహాదారులను పెట్టుకున్నా ఆ సలహాదారులు చెప్పరు, చెప్పినా ఇతను వినడు. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో మా సీనియర్ కొలీగు, మేమందరం గౌరవించే కొండుభట్ల రామచంద్రమూర్తి గారిని ఒక అడ్వైజర్గా నియమించుకున్నాడు. రామచంద్రమూర్తి గారు ఆయన మా అందరికీ కూడా గురుతుల్యులు. ఆయన్ని అడ్వైజర్గా వేసుకున్నప్పుడు ఆయన కొన్ని సలహాలు ఇద్దామని చెప్పి ఆయన వాటినన్నిటినీ తయారు చేసుకొని లిఖితపూర్వకంగా ఒక రిపోర్టు లాగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇది ఇద్దాము, మనకి గవర్నమెంట్ జీతం మనం తీసుకుంటున్నందుకు మన సలహాలు ఏమన్నా పనికొస్తాయేమో, ప్రజలకి ఉపయోగం కలుగుతుందేమో అని చెప్పి ఆయన తనకు కేటాయించిన సబ్జెక్టులో ఒక రిపోర్టు తయారు చేసుకొని చంకలో పెట్టుకొని 6 నెలలు తిరిగాడు. 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఏం చేయాలి? ఈ రిపోర్ట్ని ఏం చేయాలి? ఎవరికి చూపించాలి? ఈయన తయారు చేసింది ఎందుకు? ఆయన వెంటనే ఏం చేశాడు అంటే, నేను మీకు వద్దులేండి, మీకు నా సలహాలు మీకేమీ అవసరం లేదనుకుంటాను, నా సలహాలు అవసరం లేనప్పుడు మీరిచ్చే జీతం తీసుకోవటం కరెక్ట్ కాదు, ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకున్నారు అని చెప్పి ఆయన ఈ సలహాదారుడు పోస్ట్ నుంచి తప్పుకున్నారు. అంటే ఇటువంటి ఎగ్జాంపుల్స్ జగన్మోహన్ రెడ్డి నైజాన్ని అని వెల్లడిస్తూ ఉంటాయి. మీకు రకరకాలుగా అతను తర్వాత తీసుకున్న ఇష్యూస్ అన్నీ కూడా ఏ వ్యక్తి అయినా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు ఏది చెబితే ఎట్లా మారుతుంది అనే కనీస మినిమం అంచనా ఉండాలి. ఆ అంచనా కూడా లేకుండా ఒకానొక సందర్భంలో వాళ్ళ తాత రాజారెడ్డి గురించి చెప్పాడు. వాళ్ళ తాత రాజారెడ్డిని కొంతమంది చంపారు, దారుణంగా చంపారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చంపిన వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నారు. నేను మంచివాణ్ణి కాకపోతే వాళ్ళు అట్లా తిరగలుగుతారా అని ప్రశ్నించాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్న వ్యక్తి ఆ క్వశ్చన్ వేయచ్చా? ఆ క్వశ్చను ఎంత తప్పుడు క్వశ్చను అంటే, నీ తాతని చంపిన వాళ్ళందరినీ నువ్వు చంపేస్తావా? నీ ఉద్దేశం అదే కదా? అంటే నువ్వు చంపాలి, నువ్వు వాళ్ళందరినీ చంపాలి అని అనుకుంటున్నావు, అవునా? యాక్చువల్గా ఏం జరిగింది? వాళ్ళ తాత రాజారెడ్డిని చంపిన వాళ్ళు వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయారు, వాళ్ళ మీద కేసు పుట్టపోయింది, కోర్టుల్లో వాదోపవాదాలు జరిగినాయి, 7గురికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. ఆ శిక్ష వాళ్ళు అనుభవించేసి బయటికి వచ్చారు. చంపుతా వాళ్ళని న్యాయపరంగా లేడు. అది పోగా తన కుటుంబ 6 దశాబ్దాల చరిత్రను బయటపెట్టించుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. నీకు నీ తాత రాజారెడ్డి ఎటువంటి వాడో నీకు తెలుసు కదా. రాజారెడ్డి ఎన్ని మర్డర్లు చేయించాడో, ఎన్ని మర్డర్లు చేశాడో, అసలు ఆ రాజారెడ్డి అనే వ్యక్తి తన మనుగడ కోసం, తన ఆర్థిక స్థిరత్వం కోసం తనకే గనులు ఇచ్చిన వాడిని చంపించాడు అన్న విషయం నీకు తెలియకుండా ఉంది ఆ జగన్మోహన్ రెడ్డి? తెలుసు కదా. నీకు ఆ గృహదహనాలు ఇవన్నీ కూడా ఒక తెలిసిన వ్యక్తిగా, నువ్వు మా తాతని చంపిన వ్యక్తుల్ని నేను చంపుతాను అంటే, అసలు నీ తాతని చంపిందే ఆయన క్రిమినల్ నేర చరిత్ర ఆధారంగానే చంపారు. ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో, రాజారెడ్డి బతికుంటే మమ్మల్ని చంపుతాడు, ఇప్పటికే మా తమ్ముళ్ళని చంపాడు, మా అన్నల్ని చంపాడు, మా తండ్రులను చంపాడు,
ఇంకా ఇతను బతికుంటే మా కుటుంబాల్ని సర్వనాశనం చేస్తాడు, భూమి మీద లేకుండా చేస్తాడన్న భయంతో ఆత్మరక్షణ కోసం రాజారెడ్డిని చంపారు. అంటే మీ తాత ఇన్ని అరాచకాలు చేశాడని చెప్పి ఈ తరం వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, నీ వల్ల తెలిసింది. పైగా ఈ రాజారెడ్డి అనే ఈ జగన్మోహన్ రెడ్డి తాతకి చాలామంది కొడుకులు ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే వృత్తుల్లో ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చింది రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి. వీళ్ళిద్దరూ తండ్రి నేరాల్లో పాలు పంచుకున్నారు అనే ఒక అద్భుతమైన విషయాన్ని, అంటే అద్భుతం అని నేను చెప్తున్నాను కానీ ఎందుకు చెప్పాను అంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ప్రజలకి ఈ తరం వాళ్ళకి, ఈ తరం కుర్రాళ్ళకి తెలియదు కాబట్టి, రాజశేఖర్ రెడ్డిని ఒక దేవుళ్ళలాగా పూజిస్తున్నారు కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. అటువంటి అద్భుతమైన విషయాన్ని వివేకానంద రెడ్డి కూడా మర్డర్ జరిగినప్పుడు, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు చాలామంది బాధపడ్డారు. అయ్యో సౌమ్యుడైన వివేకానంద రెడ్డిని చంపేశారే అని బాధపడ్డారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత గొప్పతనం గురించి చెప్పే క్రమంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత క్రూరుడో, ఎన్ని నేరాలు చేయించాడో, ఆ తర్వాత తన బాబాయ్ వివేకానంద రెడ్డి ఎన్ని నేరాలలో భాగస్వామి ఉన్నాడో, ఈ విషయాలన్నీ బయటకు వచ్చేసినాయి, మొత్తం బయటకు వచ్చినాయి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక ఇద్దరు కుర్రాళ్ళని ఎంత పాశవికంగా గొంతు కోయించి చంపించాడు, ఆ చంపే టైంలో ఇతనేం చేస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజలకి పూసగుచ్చినట్టు చెప్పారు. అంటే నువ్వేం చేశావు? నీకేమాత్రం స్ట్రాటజీ ఉన్నా, ఏమన్నా నీ తాత ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా చెప్పుకోవటానికి? నీవేమన్నా ఒక పొట్టి శ్రీరాముల్లాగా త్యాగం చేసిన కుటుంబమా మీది? అవన్నీ బయట పెట్టాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి పరువు పోవటమే కాకుండా తన తండ్రి పరువు పోయింది, తన బాబాయ్ పరువు పోయింది, తన తాత పరువు పోయింది. మొత్తం అంతా ఇప్పుడు జెన్జీ కిడ్స్ అందరికీ అర్థమైంది ఇదంతా మర్డర్ కుటుంబం అని. జెన్జీ కిడ్స్కి జెన్ ఆల్ఫా కూడా ఈ మర్డర్ కుటుంబం, ఇదంతా మర్డర్లు చేసి వచ్చారనేది అర్థమైంది. జగన్ రెడ్డి దుర్మార్గుడు, దోచుకున్నాడని మాత్రమే తెలుసు, కానీ ప్రజలకి జంజీకి వాళ్ళ తాత చరిత్ర చాలామందికి తెలియదండి. రాజశేఖర రెడ్డి చరిత్ర కూడా చాలామందికి తెలియదు. రాజశేఖర రెడ్డి దేవుడు అని సాక్షిలో కొటేషన్ రాస్తంటే నిజం అనుకున్నారు పాపం. మొత్తం బతుకంతా బస్టాండ్ చేసాడు కుటుంబాన్ని. ఎవరైనా సరే తన తాత గురించి తెలిసి కాబట్టి ఎవరన్నా అదంతా నిగూఢంగా ఉంచుతారా, బట్టబయలు చేస్తారా? ఏమాత్రం తెలివితేటలు ఉన్నా ప్రతిదీ. ఇప్పుడు లేటెస్ట్గా డిఎస్సి మీద క్యాంపెయిన్ పెట్టాడు. డిఎస్సి ఎప్పుడు జరిగింది? డిఎస్సి దాని పేరే డిఎస్సి 2025. అవును, దాని పేరే డిఎస్సి 2025. ఆ 2025లో 16,000 మంది టీచర్లు ఆల్రెడీ రిక్రూట్ అయిపోయి వాళ్ళు పాఠాలు చెబుతూ వాళ్ళు మంచి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చిన టైంలో నువ్వేం చెబుతున్నావు? డబ్బులు కమ్ముకున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చి ఏంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నా సంవత్సరం తర్వాత వచ్చి మంచి రిజల్ట్ చూపించారా టీచర్లు? సరే ఉన్నా రిజల్ట్స్ బ్రహ్మాండంగా వచ్చింది. 10th క్లాస్ పిల్లలు అద్భుతంగా చదువుకుని పేపర్లు ఎక్కి ర్యాంకులు కొట్టారు 100 మంది. విద్యావ్యవస్థ చాలా బాగుంది, పిల్లలు బతిమాలి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు ఇవాళ. అది బాధ ఉందంటారు ఏమన్నా మనసులో? లోకేష్ మీద కచ్చ, ఇంత విద్యాశాఖని లోకేష్ మీద కక్ష ఉంటే లోకేష్ని డైరెక్ట్ టార్గెట్ చేసి మాట్లాడవచ్చు. యువత భవిష్యత్తు ఆడుకోవటం, ప్రజలతో ఆడుకోవటం ఎంతవరకు సమంజసం సార్ ఒక రాజకీయ పార్టీ? అదే అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక కాన్సెప్టే లేదని నేను మొత్తుకుంటున్నది అదే. ఇతనికి అసలు స్ట్రాటజీ లేదు, ఇతనికి వ్యూహం లేదు. నీకు అబద్ధాల ఆధారంగా ఇప్పుడు డిఎస్సిలో కూడా నిజంగా లోపాలు జరిగి, నిజంగా పోస్టులు అమ్ముకుంటే, నిజంగా స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకుంటే నువ్వు దాన్ని ఆధారాలతో సహా వెలికి తీసి నువ్వు కనుక లొకేషన్ని టార్గెట్ చేస్తే నీకు సమాజం నుంచి యాక్సెప్టెన్స్ రావటానికి అవకాశం ఉంటుంది. అసలు ఎక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ పొరపాట్లు జరగలేదు. మొత్తం హారిజాంటల్ రిజర్వేషను జీవో నెంబర్ 77 ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు.
జీవో నెంబర్ 77 ఎవరు ఇచ్చారు? జగన్. 2024లో జగన్ రెడ్డి ఇచ్చినట్టున్నాడు జీవో నెంబర్ 77. ఆ జీవో నెంబర్ హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా జీవో నెంబర్ 77 ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ ఇచ్చిన జీవోని కూడా మర్చిపోయినట్టున్నాడు. నేను అదే చెప్తున్నా నీకు. ఆ జీవో నెంబర్ 77 ఆధారంగా హారిజాంటల్ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వస్తే దాన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి కదా, మనం ఆ జీవో నెంబర్ 77ని మనం పక్కన పెట్టకూడదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నది కాబట్టి మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి తూచా తప్పకుండా జీవో నెంబర్ 77లో హారిజాంటల్ రిజర్వేషన్ని అమలు చేసిన కారణంగా కోర్టుల్లో కేసులు వచ్చినా కానీ ఏ కోర్టు కూడా ఎంటర్టైన్ చేయలేదు. ప్రభుత్వ పక్షానే నిలిచిన కోర్టులన్నీ కూడా సాధారణంగా ఈ డిఎస్సి అభ్యర్థుల వైపు ఉంటాయి కోర్టులు, కానీ ఎక్కడా తప్పు లేదు కాబట్టి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన న్యాయస్థానాలన్నీ. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఇంత కథ ఉన్నప్పుడు స్పోర్ట్స్ కోటా గురించి కూడా హారిజాంటల్ రిజర్వేషన్లో క్లియర్ కట్గా ఉన్న కారణంగా దాని ప్రకారమే స్పోర్ట్స్ కోటాని అమలు చేస్తే ఇప్పుడు నేను చెప్పింది అంతా జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. అదంతా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఇదిగో బలానా వీడికి నష్టం జరిగింది, వీడికి నష్టం జరిగింది, ఈ అమ్మాయికి నష్టం జరిగింది, ఈ అబ్బాయికి నష్టం జరిగింది అని వాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తున్నాడు. అంటే అబద్ధం మీద ఒక పునాది లేకుండా ఒక బిల్డింగ్ కట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి కాదు, మీరు నిన్నగాక మొన్న చూశారు అమరావతి రైతుల్ని. అమరావతి రైతులు అని చెప్పి కొంతమందిని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో అమరావతి రైతులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అని పెట్టి వేసుకున్నాడు. అందులో ఉన్న వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు అమరావతి రైతులు కాదు. అమరావతి రైతులు అంటే దానికి డెఫినేషన్ ఒకటి ఉన్నది. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అనేది దాని డెఫినేషన్. వాళ్ళు మాత్రమే అమరావతి రైతులు. అమరావతి రైతులు అంటే అమరావతికి భూములు ఇచ్చిన రైతులు అని అర్థం. బేసిక్ అండర్స్టాండింగ్ అది. ఇతను పిలిచి మీటింగ్ పెట్టిన రైతులు ఎవరు అంటే వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు దే ఆర్ ల్యాండ్ లార్డ్స్. వాళ్ళని అమరావతి రైతుల పేరుతో పిలిచాడు. ఈ జగన్మోహన్ రెడ్డి పిలిచాడు. వాళ్ళెవరూ కూడా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కాదు, అమరావతికి భూములు ఇవ్వని రైతులు. అంటే అమరావతికి భూములు ఇస్తేనే రైతులా? ఖచ్చితంగా అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళే అమరావతి రైతులు. లేకపోతే నేలపాడు రైతో తుళ్ళూరు రైతో ఏదో అవుతాడు. అమరావతి రైతులు కారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు? నువ్వేమన్నావు? అమరావతి కాదు, కమ్మరావతి అన్నావు. కమ్మోళ్ళు మాత్రమే ఉన్నారు అక్కడ అన్నావు. అందుకే చంద్రబాబు నాయుడు అక్కడ రాజధాని పెట్టాడు అన్నావు. నిన్ను కలిసిన వాళ్ళ పేర్లు చెప్పమంటావా? సుధాకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి. ఇంకా చెప్పమంటారా? 23 మందిలో 18 మంది ఆళ్లే. అంటే నువ్వు కమ్మరావతి అని చెప్పింది అబద్ధమా? దీన్ని బట్టి అబద్ధమనే కదా. యాక్చువల్గా నేను రామబ్రహ్మం గారు, నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి ఇష్యూ మీద తప్పుడు వార్తలు చెప్తూ ఉన్నాడో, అతను ముఖ్యమంత్రిగా ఉండి తప్పులు చేస్తూ ఉన్నాడో, R5 జోన్ పేరుతో రకరకాల విధ్వంసకర విషయాలు చేస్తున్నాడో, నేను అప్పటి నుంచి చెప్తున్నా అమరావతిలో మెజారిటీ ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ రైతులు ఉన్నారు, బీసీ రైతులు ఉన్నారు, ఆ నెక్స్ట్ రెడ్డి రైతులు ఉన్నారు, కమ్మోళ్ళు తర్వాత రెడ్డిస్ తర్వాత కమ్మాళ్ళు కొంత శాతం, కమ్మోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఈ రోజునేదో మీ ముందర కూర్చొని చెప్పటం కాదు. అంటే నువ్వు ఆ రోజున రాంగ్ ప్రాపగేట్ చేసావు, అదే రాంగ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నావు. నువ్వు వాస్తవాన్ని గ్రహించట్లా. నువ్వు తీసుకొచ్చి ఆ రైతుల్ని కూర్చోబెట్టావు. ఆ రైతులు
వాళ్ళు ఏం చెప్పే వీళ్ళు ఏంటి, అమరావతి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వని రైతులు వీళ్ళు. ఆ రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపించి వీళ్ళందరితోటి ల్యాండ్లు ఇవ్వకుండా చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉదాహరణకి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ ప్లాన్ మధ్యలో ఒక పోర్షన్లో ఈ ల్యాండ్ ఇవ్వాల్సిన రైతు ఇవ్వలేదు. దాంతో సీడ్ యాక్సెస్ రోడ్డు ఆగిపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, సీడ్ యాక్సెస్ రోడ్డు ఆపేశావు కదా, ఓకే వెరీ గుడ్, అంతటితో ఆపండి. ఈ ల్యాండ్ దాటిన తర్వాత మళ్ళీ వేయడం మొదలుపెట్టారు. మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు అని చెప్పాడు. లాక్కోలేదుగా. మరి ఈ రెడ్డి గారి భూములు లాక్కోలేదుగా, ఆ భూములు అట్లాగే ఉన్నాయిగా, అటు ఇటు రోడ్డు వేసుకున్నారుగా, మధ్యలో డిస్టర్బ్ చేయలేదుగా. అంటే నువ్వు చెప్పింది ఇంకొక తప్పు కదా. ఇప్పుడు ఏమైంది, మొత్తం అంతా అమరావతి ప్లాన్ రెడీ అయిపోయింది, సెటప్ అయిపోయింది, రోడ్స్ అన్నీ వేస్తున్నారు. ఈ రోజున సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇటువంటి కేసులు ఒక 20-30 ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న భూమిలో అటు రోడ్డు కంప్లీట్ అయింది, ఇటు రోడ్డు కంప్లీట్ అయింది. ఈ మధ్యలో ఉన్న ల్యాండ్కి భూ సేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు. భూ సమీకరణ ప్రకారం భూసేకరణ చట్టంలో వచ్చే లాభాల కన్నా డబల్ ప్రాఫిట్ ఉన్నది. భూ సమీకరణలు, చంద్రబాబు నాయుడు చేపట్టిన భూ సమీకరణ అది రైతులకి అనుకూలంగా ఉన్నది. భూ సేకరణ చట్టం చాలా కరకుగా ఉంటుంది. నీ ల్యాండ్ తీసుకోవాలి అంటే రోడ్డు కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాల కోసం, మౌలిక సదుపాయాల కోసం నీ ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ప్రభుత్వం భావిస్తే నోటిఫికేషన్ నీకు కూడా చెప్పాల్సిన పని లేదు, నోటిఫికేషన్ ఇచ్చేసి నేరుగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాడు చంద్రబాబు నాయుడు. దాంతో ఆ రైతు ఏం చేశాడు తెలుసా, ఆ మధ్యలో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి నాకు బాగా మేలు జరుగుతుంది అని అనుకున్న ఆ రైతు, అయ్యా నాకు భూసేకరణ చట్టం ప్రకారం మీ నోటిఫికేషన్ని మీరు విత్డ్రా చేసుకోండి, నేను భూ సమీకరణ కింద ఇస్తాను, నాకు దయచేసి ఆ బెనిఫిట్లు నాకు ఇవ్వండి, నేను జగన్మోహన్ రెడ్డి మాటలు విని ఇంతకాలం మూర్ఖంగా ప్రవర్తించాను అని చెప్పి ఆ రైతు తీసుకెళ్ళి భూసేకరణ చట్టం కింద కాదు, భూ సమీకరణ చట్టం కింద ల్యాండ్ సరెండర్ చేశాడు. ప్రతిమలకు సరెండర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఫెయిల్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. అందుకని బేసిక్స్ మీద, ఫ్యాక్ట్స్ మీద, నిజాల ఆధారంగా నువ్వు ఏదైనా ఒక స్ట్రాటజీ వేస్తే సక్సెస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీద, అసత్యాలు మొత్తం వాటన్నిటినీ రంగరించి స్ట్రాటజీలు వేస్తున్నాడు. కాబట్టి ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. అట్ ది సేమ్ టైం కూటమి ప్రభుత్వం రకరకాలుగా అన్ని మేధావుల నుంచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఎక్కడా పొరపాటు జరగకుండా పక్కడ్బందీగా ప్రతిదీ ఏ ఇష్యూ అయినా సరే, మీకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ డేటా సెంటర్కి విశాఖపట్నంలో భూమి ఇవ్వటం దగ్గర నుంచి ఏదైనా సరే అన్నీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టే ఈ దీనికి ల్యాండ్ అలాట్మెంట్ టు కంపెనీస్ మీద జగన్మోహన్ రెడ్డి వేసిన వ్యాజ్యాలను కూడా కోర్టులు కొట్టేసినాయి. ప్రతి విషయంలో కూడా, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరైతే నిఖార్సైన పోలీస్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళనే వేస్తున్నారు, తప్పుడు పోలీస్ ఆఫీసర్లని వీఆర్కి పంపిస్తూ ఉన్నారు, పోస్టింగులు ఇవ్వట్లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. కూటమి ప్రభుత్వం ఇంత జాగ్రత్తగా ప్రజలకి ఏమాత్రం అంటే సెగ తగలకుండా మనం పరిపాలించాలి అన్న ఉద్దేశంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటుంటే, నువ్వు ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడివి, నువ్వేం చేయాలి, చాలా జాగ్రత్తగా
ప్రభుత్వం